ఓకే, ఇది ఏజెస్ ప్రాబ్లం అండి, జాగ్రత్తగా చూసుకోండి. 2 years ago ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబి అండ్ సి ఈజ్ 66 years. సో దాన్ని చేద్దామండి. చూడండి ఇక్కడ 2 years ago అండి, దట్ ఈజ్ నంబర్ అండ్ యావరేజ్ and you will get the total. So 2 years ago the average of A, B and C. A, B and C. What is the average? 2 years ago it is 62. మరి ఇప్పుడు ఎంత? 68 కదా. 2 years కదండి, 68. అంటే వీళ్ళు ముగ్గురు కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ వస్తుంది 3 into 68. 368C is 204. అయిపోయింది. అంటే మనం ఎప్పుడు ప్రాబ్లం ప్రజెంట్ సిచ్యువేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇంకోటి అడిగాడు. 2 years from now ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ సి విల్ బీ ఎంత అండి? 3 years from now ఏ అండ్ సి యావరేజ్ ఏజ్ విల్ బీ 89 years అన్నాడు. మరి 2 years తర్వాత 89 అండి, ఇప్పుడు 87ఏగా. దట్ ఈస్ ఎంతమంది వీళ్ళు? ఇద్దరు. అంటే 2 into 87 ఎంత? 174. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి 204 అంటే వీళ్ళిద్దరూ అయితే 174. ఆటోమేటిక్గా బీది వచ్చేస్తుందిగా. ఎంత? 30. 204లోంచి 174 పోతే బీనే కదా. కాదు, బీది అంటే 30. అది ప్రజెంట్ ఏజ్. వాడు ఏమడిగాడు? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ బి 4 years ఫ్రమ్ నౌ. 4 years తర్వాత బి ఏజ్ అడిగాడు. సో ఇప్పుడు 30 కాబట్టి 4 years తర్వాత ఇట్ విల్ బి 34. ఓకే, నోట్ చేసుకోండి. క్వశ్చన్ చూడండి. యావరేజ్ మార్క్స్ ఆఫ్ సచిన్ ఇన్ 7 subjects ఈజ్ ఎంత? 76. సో దిస్ ఈజ్ యావరేజ్ అనగానే మనం వెళ్తాం నంబర్, యావరేజ్ అండ్ టోటల్. నంబర్ ఎన్ని? 7 subjects అండ్ ద యావరేజ్ ఈజ్ 76 అండ్ ద టోటల్ 776. 530 490 and 42 532. ద టోటల్ మనకు వచ్చేసింది. అయితే ద యావరేజ్ ఆఫ్ ద 6 subjects ఎక్స్క్లూడింగ్ ఇంగ్లీష్. సో దిస్ ఇంగ్లీష్ కాకుండా మిగిలిన 6 subjects యొక్క యావరేజ్ 70. అంటే టోటల్ ఎంత? వాటి టోటలు 670 or 7420. సో దిస్ ఇస్ 112 ఈజ్ ద ఇంగ్లీష్. అంతే కదా. ఇంగ్లీష్తో కలిపితేనేమో 532, వితౌట్ ఇంగ్లీష్ 420. అంటే ఇంగ్లీష్ మార్కులు ఎన్ని అని అర్థం? 112. వాడు అడిగింది అదే కదా, ఇంగ్లీష్ మార్కులు ఎన్ని? 112. ఓకే, నోట్ చేయండి. ఏ గ్రాసర్ మార్క్స్ హిస్ గూడ్స్ 40% అబౌవ్ ద కాస్ట్. అంటే కాస్ట్ ప్రైస్ కంటే 45% ఎక్కువ పెట్టా అంట, మార్క్ చేసా అంట, అంటే మార్కెట్ ప్రైస్. హీ దెన్ ఆఫర్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ X%. తర్వాత X% డిస్కౌంట్ ఇచ్చాడంట. ఫైనల్లీ హీ గెయిన్స్ 33%. మొత్తం మీద ఫైనల్గా వాడికి 33% ప్రాఫిట్ వచ్చిందంట. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X? సరే, సింపుల్, వెరీ సింపుల్ అండి. మనం ఇలా స్టార్ట్ చేస్తాం. 100 దిస్ ఇస్ ద స్టార్టింగ్ ప్రైస్ అనుకోండి, ఈజీగా ఉంటుందని. సో ఎంత పెంచాడు? 40% ఇంక్రీజ్ చేశాడు. అంటే మార్క్ చేశాడు కదా, అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 40% పెంచాడు కాబట్టి 140/100. దెన్ X% డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే రిడక్షన్. అంటే దిస్ ఈజ్ 100 minus X. ఎంత అయితే అంత బై 100 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ థింగ్. మరి డిస్కౌంట్ ఇచ్చేసిన తర్వాత వచ్చేది సెల్లింగ్ ప్రైసే కదా. ఎంత వచ్చింది? కాస్ట్ ప్రాఫిట్ 33% అన్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 133/100 వేయకూడదండి. ఇక్కడ ఇది ఉంది 100, ఇక్కడ ఉంది అదే 100. ఇది రైట్. ఫైన్. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ ఫైనల్. ఓకే, క్యాన్సిల్ డౌన్. 0 0 0 and 0 అండ్ 7 table దీంట్లో 2 times, దీంట్లో 19 times అండి 7 table. అలాగే 2 దీంట్లో 5 times. ఈ 5 ఇటు వచ్చేస్తుంది. దట్ ఈస్ అక్కడ 100 minus X ఈజ్ 5 19s or 95. సో X ఎంతని అర్థం? 5% కదా. 100లోంచి 5 పోతేనే కదా. సో వాల్యూ ఆఫ్ X ఈజ్ 5%. అంటే డిస్కౌంట్ ఆఫర్ చేసిందంత 5%. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. హేమంత్ అండ్ ఇర్ఫాన్ కెన్ కంప్లీట్ వర్క్ in 6 and 10 days రెస్పెక్టివ్లీ. హేమంత్ ఏమో 6 daysలో చేస్తా అంట, ఇర్ఫాన్ ఏమో 10 daysలో చేస్తా అంట. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ అండ్ 2 days ఆఫ్టర్ ఇర్ఫాన్ లెఫ్ట్ ఇట్. ఇన్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ బి కంప్లీటెడ్ బై హేమంత్? మిగిలిన వర్క్ని హేమంత్ ఎన్ని డేస్లో చేస్తాడు?
సరే ఇక్కడ ఇక దీనికి ప్రతి స్పెషల్ ఇది ఉంది కదా, దానికి వెళ్ళిపోదాం. ఇదిగో హేమంత్ అండి. మొదట ఎన్ని డేస్? 6 days. దిస్ ఇస్ అండ్ డేస్ ఐ ఆమ్ టేకింగ్ యో. అండ్ ఇర్ఫాన్ యూ కెన్ డూ ఇన్ 10 days. సో లెట్ us టేక్ ద వాల్యూ. మొత్తం ఈ వాల్యూని మనం ఏదో ఒక వాల్యూ తీసుకుందాం. ఆ వర్క్కి కొంత ఈక్వలెంట్ వాల్యూ తీసుకుందాం. వర్క్కి ఈక్వలెంట్ వాల్యూ కూడా ఈ రెండింటి జనరల్లీ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం. 6కి 10కి కాసాగ ఎంత? 30 లేదా 60 తీసుకోండి, ఏమవుదు, నో ప్రాబ్లం అండి. లెట్ us టేక్ ఇట్ యాజ్ 60. అది 6 10s. ఎందుకంటే ఆ వర్క్ని మనం 60 ఎందుకు అనుకుంటామంటే ఈ 60లో ఇది పోయేట్టు ఉండాలి, ఇది పోయేట్టు, అందుకని వాటి ఎల్సిఎం తీసుకుంటాం అనమాట. రైట్. ఇప్పుడంటే ఈ 60 పార్ట్స్ ఆఫ్ ద వర్క్ని చేయడానికి వీడికి ఎన్ని డేస్ పడుతుంది? 6 days. అంటే రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడు? 6 10s కదా, 10 parts చేస్తాడు పర్ డే. ఓకే అండి, పర్ డే చేయగలిగింది అది. అలాగే వీడు ఈ 60 parts చేయడానికి 10 days పడుతుంది. అంటే రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 6 parts. సరే, ఇప్పుడు పనికి వచ్చేద్దామండి. ఇది పనికి ఒక చిన్న లైన్ డయాగ్రామ్ గీస్తున్నా నేను. సో దే స్టార్టెడ్ ద వర్క్, హేమంత్ అండ్ ఇది అదర్ వన్ ఇర్ఫాన్. ఎన్ని రోజులు పనిచేశారు? 2 days ఇద్దరు పనిచేశారు. తర్వాత వెళ్ళిపోయాడు. ఇక్కడ మిగిలిన వర్క్ హేమంత్ ఒక్కడే మాత్రమే చేశాడు. రైట్. ఇప్పుడు చూడండి, ఇద్దరు కలిసి రోజుకి ఎంత చేస్తారు? వీడి 10, ఇది 6 కదా, 16. 2 daysలో 2 into 16 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 32 ఈజ్ కంప్లీటెడ్ అండి. అప్పటికి మొత్తం టోటల్ ఎంత అనుకున్నాం మనం? 60 parts అన్నాం కదా, 32 అయిపోయింది. ఇంకెంత ఉంది? హేమంత్ చేసింది ఎంత? 28. హేమంత్ చేసింది 28 parts. ఎంత? రోజుకి ఎంత అతను చేసేది? హేమంత్ 10 parts కదా. సో 28 ఎన్ని రోజులు పడుతుంది అంటే 28/10. మొత్తం 28 parts, రోజుకి 10 parts కదా. డేస్ ఎంత అంటే 28/5, 28/10. 2 table దీంట్లో 14 times అండ్ దట్ ఈస్ 14/5. మీ రిమైనింగ్ వర్క్ని హేమంత్ ఎంత టైంలో చేస్తాడంటే 14/5. ఓకే అండి. ఇచ్చిన రేషియో ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఫ్రమ్ ద గివెన్ రేషియో అన్నాడండి. ఏమి ఇచ్చాడు చూడండి, అది దిస్ ఇస్ గివెన్ యాజ్ 138/A ఈజ్ ఈక్వల్ టు 4/50. ఓకే, క్యాన్సిల్ చేసుకోండి, ఏముంది, ఏం లేదు. 2 times and 25 times 2 table. అలాగే మళ్ళీ ఇటు దీంట్లో 69 times. ఇదిగో 25 ఇటు, ఏ ఇటు. సో 25 ఇటు వస్తే 69 into 25 ఈజ్ ఈక్వల్ టు ఏ. మనం లెక్కం చేయనక్కర్లా, అక్కడ చూడండి జాగ్రత్తగా. 1723, 1723, 1724, 1725, 26 ఇచ్చాడండి. ఏమవుద్ది? 1725 కదా, 5తో మల్టిప్లై చేస్తే వచ్చేది. సో కావాలంటే చూసుకోండి, మీరు లెక్క కూడా ఏం చేయక్కల. 1723, 24, 25, 26 ఇచ్చాడు. 5 కనపడుతుంది కదండి. సో యువర్ ఆన్సర్ ఈజ్ 1725. ఓకే.